విద్యార్థులకు కూడా ఈరోజు ఫస్ట్, సెకండ్, థర్డ్ క్యాష్ ప్రైజ్ మేమంటూ షావులతో సత్కరించడం జరిగింది. మరి గత సంవత్సరం కూడా ఇదే విధంగా చేసినాము. ఈసారి కూడా ఘనంగా నిర్వహించుకున్నాము పోయినసారి కన్నా. మా ముఖ్య ఉద్దేశం, బీఆర్ఆర్ ఫౌండేషన్ ఉద్దేశం ఏంటంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, విద్యార్థులను, యువకులను మానసికంగా సిద్ధం చేయాలి, ఆటలను ప్రోత్సహించాలి. ఆటలు ఆన్లైన్లో కాదు, ఆటలు గ్రౌండ్లో ఆడాలని చెప్పి ఒక నిదానంతో ముందుకెళ్తా ఉన్నాము. మరి ఎంతసేపటికి చెడు అనేది ఇలా మనము డ్రగ్స్, గంజాయి అనేది ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ నుంచే స్టార్ట్ అయ్యి అసలు పిల్లలు అంటే అందరు అంటలేను, ఒక 20-30% మంది బాగా అడిక్ట్ అయ్యి ఎక్కడ పడితే అక్కడ గంజాయి కానీ డ్రగ్స్ కానీ విరివిగా దొరుకుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వము దీని మీద చర్యలు తీసుకుంటుంది. సీఎంలు, ఎమ్మెల్యేలు, పిఎంలు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇట్లా మాట్లాడితే ఈ మాత్రం చేసినట్టు సరిపోదు. ఇది ఒక సామూహిక కార్యక్రమంగా, ఇదే ప్రభుత్వము, స్వతంత్ర సంస్థలు, యువకులు, విద్యార్థులు, పాఠశాలలు అందరూ కలిసి మనమందరం కలిసి ఒక పోరాడితే ఒక హరితార కార్యక్రమం ఎట్లా తీసుకొని ఒక 5-6 సంవత్సరాల 25%, 23% ఉన్న అడవి పచ్చదనాన్ని 25% ఎట్లయితే పెంచుకొని ఇలా సుభిక్షంగా తెలంగాణ రాష్ట్రం వర్షాలు పడుతున్నాయో ఆ విధంగా సామూహికంగా ప్రతి ఒక్కరం కూడా చేయి కలిపి నువ్వు నేను కలిసి మనం కలిసి జనం కలిసి ప్రపంచం అన్నట్టుగా ఆ రీతిని ముందు తీసుకుపోతే కానీ ఈ డ్రగ్స్, గంజాయి, ఈ చెడల వాటిని దూరం చేయాల్సిన అవసరం ఉంది. అట్లే ఈ మధ్యలో చూస్తున్నాము, ఔటర్ రింగ్ రోడ్ మీద 100 కిలోమీటర్ల స్పీడ్ ఉండే దాన్ని 120 చేసినాక రోజుకు ప్రతిరోజు ఔటర్ రింగ్ రోడ్ మీద ఒక యాక్సిడెంట్ అవుతా ఉంది. కాబట్టి 120 కాదు, అది 80 స్పీడ్ లిమిట్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నా. మరి ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, భారతదేశం మొత్తం కూడా నక్సలైట్ లేని రాష్ట్రంగా, దేశంగా అయింది. కాబట్టి నక్సలైట్ల కోసం పుట్టిన గ్రేహౌండ్స్ దళం ఇప్పుడు ఉన్నది. మరి ఆ గ్రేహౌండ్స్ దళము, ఈగల్ టీము, టీజీ న్యాబ్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా కలిసి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎట్లా చేస్తారంటే ఒక టైం, ఒక ప్లేస్, ఒక డేట్ పెట్టి 1 గంట 2 గంటలు చేస్తారు. దాని మీద పూర్తిగా ఏమి నియంత్రించలేకపోతున్నాము. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇంతకుముందు సివి ఆనంద్ సార్ హైదరాబాద్ కమిషనర్ ఉన్నప్పుడు, డీజీపీగా శివధరెడ్డి సార్ ఉన్నప్పుడు అతనికి వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ ఉద్దేశం ఏంటంటే అది డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, నిద్ర కావచ్చు, మద్యం కావచ్చు, ఈ 4 రకాల విధంగా మనిషి సోయి లేకుండా రోడ్డు మీదకి ఏ వాహనంతో నడపడానికి వచ్చినా కూడా ఖచ్చితంగా 24 అవర్స్ ఎనీవేర్, ఎనీ టైం, ఎనీ రోడ్, అంటే ఏ రోడ్డు అన్నా కావచ్చు, ఏ వెహికల్ అన్నా కావచ్చు, ఎనీ టైం ఇట్లా చెక్ చేస్తే కానీ పూర్తిగా ఈ రోడ్ యాక్సిడెంట్లను మనం తగ్గించడమే కాకుండా చెడు అలవాట్లకు ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆపడానికి అవకాశం ఉంటుందని భావిస్తూ మరి ఇంతకుముందు రిప్రజెంటేషన్ నేను డీజీపీకి శివధరెడ్డి సార్కి ఇచ్చిన, ఆనంద్ సార్కి ఇచ్చిన, మళ్ళీ కూడా ఒకసారి ఇప్పుడు ఆనంద్ సార్ డీజీపీ అయింది కాబట్టి అతను పోయి ఖచ్చితంగా నేను వేడుకుంటా. మరి ముఖ్యంగా నేను మీడియాకి ఏం చెప్తున్నా అంటే ఒక బుల్లెట్ కన్నా 4 వార్తాపత్రికలు, ఒక 1000 బుల్లెట్లు ఎంత పనిచేస్తాయో 4 వార్తాపత్రికలు అంత పనిచేస్తాయి. వార్తాపత్రికలు